వైఎస్ జగన్ గారు మాజీ ముఖ్యమంత్రి భారత్ రెడ్డికి సంబంధించి టీడీపీ మీడియాలో పనిచేసేటువంటి చేబ్రోలు కిరణ్ అంటారు అవి కొంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం జరిగింది, ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో దీన్ని ఎట్లా చూడాలంటే సార్, భావస్వేచ్ఛని వాడుకొని విమర్శలు, ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది చాలా ముఖ్యమైనది. ప్రతిపక్షాలకి వాళ్ళ చేతిలో ఉన్న ముఖ్యమైనటువంటి ఆయుధం విమర్శే. ఆ విమర్శ ద్వారా తప్పులు ఒప్పులు ఏమన్నా ఉంటే వాటి గురించి చర్చించి ఇంకా మంచిగా చేయొచ్చు అని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్య వ్యక్తిగత దూషణ అనేది చాలా ఎక్కువైంది. వ్యక్తిగత దూషణతో పాటు సంబంధం లేని కుటుంబీకులను కూడా, రాజకీయంలోకి రానటువంటి వాళ్ళని, లేనటువంటి వాళ్ళని ఇళ్లల్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నా కూడా అనేక సందర్భాల్లో వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఈ కిరణ్పై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, బెయిల్కు వీళ్ళు లేనటువంటి కఠినమైన సెక్షన్లు పెట్టాలని కొంతమంది అడగటం, అవి పెట్టడం కూడా జరిగింది. అయితే ఇతని మీద కేసు ఎందుకు పెట్టారు అని అంటే రెండు వాదనలు ఉన్నాయి. ఒకటి, ఇతను తెలుగుదేశానికి సంబంధించినవాడు కాదని ఎవరు చెప్పడానికి లేదు. ఎందుకంటే అతనికి హిస్టరీ అంతా చూస్తే, అతను మాట్లాడిన విధానము, కంటెంట్ అవన్నీ చూసినప్పుడు శుభ్రంగా ఎవరికైనా కానీ అర్థమయ్యేది ఏంటంటే ఇతను ఐటీడీపీ దానికి కార్యకర్తని, అతను దానికి అనుకూలంగానే మాట్లాడాడు, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఒక సమయంలో అతన్ని ఈ పార్టీ వాళ్ళే పిలుచుకొని తీసుకొచ్చుకొని ఇతని ద్వారా మాట్లాడిచ్చారని కూడా ఒక విమర్శ అయితే చాలా తీవ్రంగా వచ్చింది. అయితే ఈ పర్టికులర్ అంశంలో ఆయన శుక్రవారం ఉదయం న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు, అది వేరే విషయం. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఈయన్ని తీవ్రంగా విమర్శించే స్థాయిలోకి వెళ్ళింది. ఇప్పుడు అటు ఆంధ్రజ్యోతిలో కానీ ఇటు ఈనాడులో కానీ ఇతనికి ఎగనెస్ట్గానే అన్ని అంశాలు రాయటం జరిగింది. పెట్టిన సెక్షన్లు కూడా చూస్తే ఆత్మగౌరవాన్ని భంగం కలిగించాడనేది సెక్షన్ 79 కింద, తర్వాత వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించాడని చెప్పి బిఎన్ఎస్ యాక్ట్ 196(1) కింద, అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి 353(1) కింద, నేరపూరిత కుట్ర అని చెప్పి 61 Clause 2 కింద, వ్యవస్థీకృత నేరం అని చెప్పి బిఎన్ఎస్ 111(1) కింద, ఐటీ చట్టంలో సెక్షన్ 67A కింద, ఇన్ని సెక్షన్ల మీద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది లాజికల్ ఎండ్ అవుతుందా లేదా, ఎప్పుడు బయటకు వస్తాడు, ఈ కేసు ప్రూవ్ అయ్యి ఇతనికి శిక్ష పడుతుందా లేదా, అది లేకపోయింది అనుకోండి, శిక్ష పడలేదు ఈ కేసులో అనుకుందాం ఉదాహరణకి, అప్పుడు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది? కేవలం కేసు పెట్టేసి కంటి తుడుపు చర్యగా చేస్తే అది ప్రజాస్వామ్య విలువలను కాపాడినట్టు కాదు. కేసు పెట్టడం అనేది నిజంగా అభినందనీయమే. కానీ గత ప్రభుత్వంలో వల్లభనేని వంశీ మీద ఆయన చేసినటువంటి అసెంబ్లీలో కానీ బయట కానీ తీవ్రమైనటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి మాటలు ఆయన చంద్రబాబు నాయుడు గారి ఒక సతీమణి గురించి మాట్లాడటం జరిగింది. అప్పుడు కేసు కూడా పెట్టలేదండి. ఆయన మీదే కాదు, ఈవెన్ షర్మిల గారి గురించి కూడా కొన్ని మాట్లాడితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టలేదు. అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షానికి సంబంధించి ఎవరినైనా సరే ఏం మాట్లాడినా అధికార పక్ష సభ్యుల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేము అలా కాదు, మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి పెట్టడం జరిగింది. అయితే ఈ మధ్య కొంతమంది వాళ్ళు మాట్లాడే విధానంలో మార్పులు చేసి మాట్లాడుతున్నారు. కొంతమంది అసలు దూరమే అయిపోయారు. గుడివాడ ఎమ్మెల్యే గారికి ఆరోగ్యం బాగాలేదని ఎక్కడో ఉండిపోయాడు. బాగలేకపోయినా గతంలో ఆయన మాట్లాడిన మాటలన్నిటికీ సమాధానం ఏంటి? వాళ్ళ కార్యకర్తలు అడుగుతున్నారు, మీరు వచ్చారు ఇన్ని రోజులు అయింది అధికారంలోకి, అది మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఆయనకి సంబంధించి? ఈవెన్ వల్లభనేని వంశీ మీద కూడా వీళ్ళు పెట్టిన కేసు ఏదో వేరే సంబంధించింది కానీ ఆ కేసుకు సంబంధించి పెట్టలేదు. మరి అప్పుడు ఏం చెప్పారు? మేము వస్తే అది చేస్తాం, ఇచ్చేస్తాము, ప్రతి వాడి మీద వాళ్ళు చేసిన అన్నిటికీ తప్పులకి మేము వాళ్ళ మీద కేసులు పెడతామన్నారు. రెడ్ బుక్ అన్నారు. వీళ్ళు కూడా ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఉందని అంటున్నారు. మరి ఏమైనాయి ఆ కేసులు, ఏమైనాయో తెలియదు. ఈ పెట్టిన కేసులో ఈ అరెస్ట్ అయిన ఈ వ్యక్తి కూడా అసభ్యంగా మాట్లాడినందుకు మీ కాళ్ళు పట్టుకుంటారని క్షమాపణ చెప్పే అంత స్థాయిలో ఆయన చేశాడంటే ఖచ్చితంగా అతను అన్న మాటలు తప్పని అతనికి కూడా తెలిసిపోయింది.
ఇతరులకు తెలియడం కాదు, అంత తీవ్ర పదజాలంతో చెప్పాడు కాబట్టి అతని మీద కేసు పెట్టకపోతే మరి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పెట్టారా, నిజంగా అతనికి శిక్ష పడే విధంగా మరి ముందుకు తీసుకెళ్ళి శిక్ష పడే విధంగా చేస్తారా లేదనేది ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ వేచి ఉండి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఈ కేసు చూపించి వైసీపీ పార్టీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది సార్. అంటే ఇంకా వేరే కేసుల్లోనా ఇట్లా ఈ రకంగా ఎవరైనా పోస్ట్ పెట్టారనో ఇది చేశారనో కొంచెం వైసీపీ ఇప్పుడు ఖండించడానికి కూడా ఉండదు. మా దాంట్లో తప్పు చేసిన అరెస్ట్ చేస్తాం, మీ దాంట్లో తప్పు చేసిన అరెస్ట్ చేస్తాం అని చెప్పి వైసీపీ అరెస్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందా? ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ చేయటం ఎందుకు, ఇతను తెలుగుదేశండైనా తప్పు చేశాడు కాబట్టి మేము అరెస్ట్ చేశాము, ఇట్లాంటి సెక్షన్లు పెట్టాము కాబట్టి మిమ్మల్ని ఎందుకు మేము స్పేర్ చేస్తాం, మీరు ఆపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళని చెప్పి ఒక డైరెక్షన్ లాగా అనమాట. అంతేకాదండి, ఇప్పుడు ఈ కిరణ్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలతో పాటు ఈ వైకాపా నాయకుడు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చట్టాన్ని చేతికి తీసుకొని పోలీసు సంస్థలోనే కిరణ్పై దాడి ప్రయత్నించాడు. అంటే ఎవరి సింపతి గెయిన్ చేయడానికి ఏం చేశాడు? వైసీపీ నాయకుడు ఈయన మీద దాడి చేశాడు, వాడు తప్పు చేశాడు, వాడి మీద కేసు పెట్టారు. నువ్వు దాడి చేస్తే నీ మీద కూడా కేసు పెట్టాలిగా, అంతే కదా. వాడు తప్పు చేశాడా లేదని నిర్ధారణ అవుతుంది. తప్పు చేశాడు అనుకుందాం, నువ్వెందుకు దాడి చేయాల్సి వచ్చింది? సో నువ్వు దాడి చేసి మరి ఆయన్ని గుంటూరులో కార్యాలయానికి వాహనంలో తీసుకెళ్తున్నప్పుడు ఈ దాడి అనేది జరిగింది. దీన్ని బట్టి మనం చూస్తుంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో భావస్వేచ్ఛని మిస్యూజ్గా చాలామంది వాడుకుంటున్నారు. దాన్ని బేస్ చేసుకొని కేసెస్ రిజిస్ట్రేషను వ్యక్తులను బట్టి పార్టీలను బట్టి జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూటివ్ అనేది ప్రాపర్గా పనిచేయటం లేదని మనకు అర్థమవుతుంది. అంటే ఈ సెక్షన్లో ఎంతకాలం శిక్ష పడడానికి ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క ఇది ఉంది. ఏదైనా బిలో 7 years ఉన్నట్టుగా నాకు అనిపించింది. నేరపూరిత కుట్ర ఒకటి ఉంది కాబట్టి తర్వాత ఇందాక చెప్పిన సెక్షన్స్ అన్నింటిలో కూడా 196కి 2 years 3 years ఉంది. ఒక స్టేజ్లో 197 అయితే 5 years. ఇక్కడ మత కల్లోలు ఎక్కడ ఉండే లేవు. సో హర్షకుమార్ మీద పెట్టిన కేసులో అయితే మత కల్లోలు అది పెట్టారు, బట్ ఇక్కడ అది లేదు కాబట్టి 5 years రాదు. అవును అవును అవును. మరి పెట్టినా ఏం చేసినా ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సింది, ఎవరు తిట్టారు అనేది ఏ పార్టీ వాళ్ళని తిట్టారో చూసి అతనికి బెయిల్ రాకుండా ఉండే విధంగా పోలీసు వాళ్ళు కేసు పెడతారు. ఆ సెక్షన్ అట్రాక్టబుల్లా కాదనేది చూడరు. ఇప్పుడు ఆయన సినిమా రైటరు మొన్న బయటకు వచ్చాడు కదా, పోసాన మీద పెట్టిన సెక్షన్స్లో ఒక సెక్షను అబోవ్ 7 years ఉండేదంటే సెక్షన్ పెట్టేశారు. ఆ సెక్షన్ ఉంది కాబట్టి బెయిల్ అని అంటారు. అల్టిమేట్గా కోర్టు తీర్పిచ్చింది ఈ సెక్షన్ అట్రాక్టబుల్ కాదని. కాబట్టి పోలీసు వాళ్ళు చూసేటప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి భావస్వేచ్ఛకు సన్నోత్తన న్యాయస్థానం రష్యా కవచంగా నిలబడింది ఆ ఎంపీ గారి మీద వచ్చిన కేసులో యాక్చువల్గా చాలా సింపుల్ విషయం. అది మాటల పదాలు తేడా ఉన్నాయి కాబట్టి కేసు రిజిస్టర్ చేశారు. నాన్ బెయిలబుల్ కేసు రిజిస్టర్ చేశారు. అబోవ్ 7 years వచ్చేది రిజిస్టర్ చేశారు. అబోవ్ 7 years ఉన్నటువంటి సెక్షన్ పెడితే బెయిల్ రాకుండా ఉంటుందనే ఉద్దేశంలో పెట్టడమే కానీ నిజంగా ఈయన అన్న మాటలన్నింటినీ కనుక చూస్తే అబోవ్ 7 yearsకి పడే సెక్షన్ కింద ఉన్నట్టుగా కనపడదు. కానీ అబోవ్ 7 years లేకపోతే బెయిల్ ఇచ్చేస్తారే. 41A నోటీసు అంటే ఇప్పుడు 35గా మారింది అది. ఆ నోటీస్ ఇచ్చి చేస్తారు. అందుకని చెప్పి ఇలా చేస్తున్నారన్నమాట. ఈవెన్ ఇప్పుడు మనకు మొన్న ఒక అజయ్ అనో ఎవరో ఒక పాస్టర్ని అరెస్ట్ చేశారు. దాంట్లో కూడా 41A అంటే 35 ఫాలో కాలేదండి వాళ్ళు. 48 కింద 48 ఏం చెప్తుంది, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ ఇంటిమేషన్ ఇస్తారు. అది 48. అందుకని ఎక్కడ తీసుకెళ్ళారు చెప్పండి, చంపేశారా అని వాళ్ళ బ్రదర్ అడిగాడు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు 41 కింద అంటే 35 కింద కాదు మేము మీ వాడిని తీసుకెళ్ళింది అనేది ఒక మాట. రెండోది అతన్ని హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు చంపేస్తారనే భయంతో ఎక్కడున్నాడో తెలపకుండా పెట్టారని మరొక మాట. ఇలాంటివన్నీ బయటకు వచ్చినాయి.
సో పోలీసుకున్న పవర్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి నాన్ బెయిలబుల్ అఫెన్స్, బెయిలబుల్ అఫెన్స్. మళ్ళీ నాన్ బెయిలబుల్ అఫెన్స్లో బిలో 7 years, అబోవ్ 7 years. అబోవ్ 7 years పెట్టినప్పుడు వితౌట్ వారెంట్, వితౌట్ ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళచ్చు. అదే బిలో 7 years అయితే 35A కింద నోటీస్ ఇవ్వాలి. గతంలో 41A నోటీస్ అంటారు. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఈయన పోయి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత అది కనుక సంతృప్తిగా ఉంటే అసలు కేసే తీసేయచ్చు. సంతృప్తిగా లేదనుకో బాండ్ రాపించుకొని నువ్వు మళ్ళీ రావయ్యా కోర్టులో కేసు ఫేస్ చేయాలని చెప్పి పంపించేసి బాండ్ తీసుకొని పంపించేస్తారు జామీన్లతోటి. ఇప్పుడు ఈ కేసులో జరిగింది ఏంటంటే ఇతన్ని అరెస్ట్ కూడా చేసేశారు. అంటే 35 ఫాలో కాల, 48 ఫాలో అయ్యారు. 48 ఫాలో అయినప్పుడు 48 Clause 3 కింద ఇతన్ని వితౌట్ ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎవరు అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారు ఇవన్నీ తెలుపుతారు. కాబట్టి అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ మీద రావాల్సిందే. అంటే కోర్టు నుంచి బెయిల్లో రావాలి. కోర్టులో నుంచి బెయిల్ రావాలంటే వీళ్ళు ఏమంటారు తెలుగుదేశం వాళ్ళు, ప్రజాస్వామ్యయుతంగా మేము పనిచేసాము. కానీ ప్రతిపక్షాలు కానీ ప్రజాస్వామ్య కాముకులు కానీ చెప్పేది ఏంటంటే కేవలం అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా చేసినంత మాత్రాన మీరు చట్టాన్ని గౌరవించిన వాళ్ళు కాదు, కాపాడిన వాళ్ళు కాదు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటే స్వేచ్ఛాయుతంగా భావస్వేచ్ఛను అందరూ వాడుకోవాలంటే సర్వోన్నత న్యాయస్థానం రక్షా కవచంగా దీన్ని ఎలా ఉంచిందో అదేవిధంగా దీన్ని ఉల్లంఘించిన వాళ్ళని కేసులు బట్టి ఆ కేసులో మీరు సాక్ష్యాలు పెట్టి తీర్పులు వచ్చి ఆ తీర్పుల్లో వాడికి శిక్ష పడితే మరొకరు తప్పు చేయరు. మీరన్నట్టు దీన్ని ఆసరాగా తీసుకొని ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులపై ఇప్పుడు ఈయన మీద కూడా అదే మన గోరంట్ల మాధవ్ కానీ ఇంకా ఇటువంటి వాళ్ళందరి మీద మరి కేసులు పెట్టేసేసి ఏదో ఒక దీని కింద మరి శిక్ష పడేటట్టుగా కేసు పెట్టేస్తే ఇంకా వాడు దాని మీదనే తిరుగుతుంటాడు. ఇంకా వాడిది ఏమి ఉండదు. లోపల ఉన్నాడు అనుకోండి బెయిల్ లేకుండా, లోపల ఉండి ఏం చేయగలుగుతుంది? సో అది కాదు కదా కాన్సెప్ట్. మీరు ఏం మాట్లాడినాడు, ఆ మాటల యొక్క అర్థం ఏంటి, ఆ పదాల్లో తేడా ఉన్నా కొంచెం అటు ఇటు ఉన్నా నిజంగా భావ స్వేచ్ఛని అంటే వాడికి ఉన్న రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వైలేట్ చేసి ఇతరుల స్వేచ్ఛని భంగం కలిగి మాట్లాడా అయితే ఏ సెక్షన్లు వస్తున్నాయి, మత కల్లోలో వచ్చేది మాట్లాడా, వ్యక్తిగత దూషణేనా, కాన్స్పిరసీ ఏమైనా ఉందా, ఇవన్నీ చూసి ఒకవేళ ఏదన్నా దేశ అంతర్గత భద్రతకి భంగం కలిగించేటట్టుంటే అప్పుడు అబౌవ్ 7 years పెట్టాలి. కానీ అన్నిటికీ అబౌవ్ 7 years పెట్టేస్తున్నారు. ఈ మధ్య నేను ఆర్జీవి గారిని ఒకటి ఇక్కడ కలవడం జరిగింది. దీని మీద కూడా చర్చించాం. ఏది మన ఆయన పేరేంటి, సినిమా ఆయన రైటర్ పోసాన్ని అరెస్ట్ చేసిన దాంట్లో అప్పుడు నేను ఒక మాట చెప్పాను ఆయనకి, ఆర్జీవి గారికి. ఏమని చెప్పానంటే ఆయన మీద సెక్షన్ పెట్టాడు కదా, ఆ సెక్షన్ చెల్లదని చెప్పి కోర్టు ఇచ్చింది కదా. చెల్లదని ఇచ్చిందంటే అక్కడ పోలీస్ అధికారి తప్పు చేసినట్టేగా. అతని మీద చర్య తీసుకుంటే ఆ సందర్భంలో మరొక పోలీస్ అధికారి అధికారంలో ఉన్న పార్టీ చెప్పిన విధంగా కేసులు పెట్టాడు. అట్లా జవాబుదారీతనంగా అధికారులు కూడా ఉండాలి. ఇప్పుడు కొన్ని యాక్ట్స్లో అలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈడీ యాక్ట్లో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఇది తప్పుడు సెక్షన్లు పెట్టారు, కేవలం అరెస్ట్ చేసేదానికోసంగా ఇటువంటివి పెట్టారని కనుక మీరు ప్రూవ్ చేస్తే దానికి డైరెక్ట్ ఈడీ యాక్ట్లోనే ఒక సెక్షన్ ఉంది. ఆ పోలీసు వాళ్ళ మీద లేకపోతే ఈడీ ఆఫీసర్స్ మీద చర్య తీసుకోవచ్చు. అంటే పోలీసులో కూడా గతంలో ఐపీసీలో 3 సెక్షన్లు ఉన్నాయి, 2 సెక్షన్లు. ఇప్పుడు అయ్యే సెక్షన్లు దీంట్లో కూడా అడాప్ట్ చేశారు. ఎవరైనా పోలీస్ అధికారి కావాలని దురుద్దేశపూర్వకంగా అధికారంలో ఉన్న పార్టీకి తొత్తుగా తప్పుడు సెక్షన్లు పెట్టి బెయిల్ మీద బయటికి రానియకుండా ఉండే విధంగా సెక్షన్లు పెట్టి, అంటే అబౌవ్ 7 years పెడితే బెయిల్ రాకుండా ఉండేటట్టు చేసేసి అతను లోపల పెట్టాడు అనుకోండి, తర్వాత కోర్టు అబ్జర్వ్ చేసి ఈ సెక్షన్ అసలు ఫ్రేమ్ ఆఫ్ వేసి పెట్టడానికి లేదు, తప్పుడు సెక్షన్లు కావాలని దురుద్దేశంతో పెట్టారని కనుక ప్రూవ్ చేస్తే ఆ సెక్షన్ల కింద వీళ్ళకి శిక్షార్హులు పోలీసు అధికారులు కూడా. ఈ విషయాన్ని నేను
మొన్న ఆర్జీవి గారితో మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు ఆయనకి ఇది సమంజసంగా ఉంది, కానీ అటువంటి చర్యలని తీసుకోవడం లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది.